ఇప్పుడు గతంలో మీరు కూడా మాజీ హోంమంత్రిగా పనిచేసినారు. ఆపరేషన్ కర్రెగుట్టలు, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆపరేషన్ కర్రెగుట్టలు. ఇంకోటి ఏంటంటే అక్కడ నక్సలైట్లు చర్చలకు ఓకే అని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గట్లేని పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే ఈ శాంతి చర్చలు వేరు, ఆపరేషన్స్ వేరు. ఇప్పుడు చాలామందిని ఈ ఆపరేషన్ చాలా రోజులుగా జరుగుతున్నప్పుడు చాలామంది ముఖ్యులైతేనేమి, చాలామంది కార్యకర్తలు అయితేనేమి, నక్సలైట్లు అయితేనేమి ఎదురుకాల్పుల్లో మరణించడం జరిగింది. స్ట్రెంగ్త్ అయితే తగ్గిపోయింది. ఇంకా వాళ్ళ నివాసము కర్రెగుట్టల్లో ఇంకా ఉన్నారు అని చెప్పి కూంబింగ్ ఆపరేషన్ పెట్టి కర్రెగుట్టలకి కూడా పోయారు. గతంలో 3-4 మహిళా నక్సలైట్లను కాల్పుల్లో చనిపోయినారు. మళ్ళీ తర్వాత నిన్న ఏమో ఒక ఆపరేషన్ జరిగినప్పుడు కొంతమంది చనిపోవటం జరిగింది. మరి ఇప్పుడు ఆపరేషన్ మధ్యలో ఉండి అంత స్ట్రెంగ్త్ తగ్గిపోయినాక శాంతి చర్చలు అంటే ఇంకా ఏముంటుంది? ఒక స్టేజ్లో ఉన్నప్పుడు బార్గెనింగ్ అనేది ఈక్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు అవుతుంది. ఇప్పుడు అప్పర్ హ్యాండ్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ ఏజెన్సీస్ యొక్క అది అప్పర్ హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఏమిటి కోపుకుంటారు? ఇప్పుడు ఏమి ఎటువంటి చర్యలు ఉండవు, డైరెక్ట్ ఎలిమినేట్ చేయడమే అంటారా? కాదా, అది ఈ శాంతి కలగజేసేదానికి లా అండ్ ఆర్డర్ పరిస్థితులు తీసుకుంటారు అంటే. మొన్న బండి సంజయ్ కూడా వాళ్ళని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, కనిపిస్తే ఎలిమినేట్ చేసేస్తామని చెప్పి, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే లొంగిపోవాలని కూడా మాట్లాడారు. అది లొంగిపోయిన వాళ్ళకి ఎప్పటికి కూడా ఇది పాలసీ ఉంది. నేనున్నప్పుడు కూడా ఎవరు లొంగిపోతే వాళ్ళను కొంచెం సాఫ్ట్ కార్నర్తో చూడడము, రీహాబిలిటేషన్ వర్క్ చేయడము, ఏమైనా కేసులు అందుంటే కనుక తగ్గించడం, అది మొదటి నుంచి ఉంది. ఎదురు కాల్పులు జరిగినప్పుడు చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ సిద్ధాంతం మొదటి నుంచి ఉంది. లొంగిపోయినప్పుడు వాళ్ళకు షెల్టర్ కల్పిస్తారు ఉంటారు. ప్రభుత్వం తరపున కూడా వాళ్ళకి సహాయం కూడా కల్పించే అవకాశం ఉంది. అది లొంగుబాట్లు అయినప్పుడు వాళ్ళకి కొంత సహకార్యక్రమాలు కూడా. లొంగిపోయిన కొంత మావోయిస్టులు కూడా పోలీసు బలగాల్లో చేరి, అంటే నార్మల్గా వాళ్ళకు ఇన్ఫార్మర్గా ఉండి మావోయిస్టులు జాడని చెప్పే అవకాశం ఉందా? అది జనరల్గా చెప్పరు. వాళ్ళ కొద్దిగా సాధించుకొని ఆ కార్యాచరణ నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రజాహితం లేకొస్తారు. ప్రజాహితం లేకొచ్చినాక వాళ్ళు బతుకుతుంటారు. అట్లా ఇన్ఫార్మల్ ఇచ్చి మోసం చేసి అన్యాయం మాత్రం చేయరు ఆర్గనైజేషన్. అంటే వయస్సు ఉన్నప్పుడు కూడా శాంతి చర్చలు జరిగిన పరిస్థితి. అప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా ఉండే, అప్పుడు ఏమైంది సార్ అసలు? అది సరే, అప్పటికే చాలా వరకు బలహీన పడిపోయినాక శాంతి చర్చలు జరిగినాయి, వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఇంకా యాక్టివిటీ లేదులేండి, ఆంధ్రప్రదేశ్లో లేదు. అప్పటికే బలహీన పడిపోయింది. నేను ఎప్పుడు కొన్ని విధానాలు మొదలు పెట్టడం జరిగింది, దాంతో కంట్రోల్ అయింది. కంట్రోల్ అయినాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా అదే పద్ధతి కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసేసరికి చాలా బలహీన పడిపోయినాక ఏదో శాంతి చర్చలు కానీ వచ్చినారు, మాట్లాడినారు, ఇంక వెళ్ళిపోయినారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు పోయి మళ్ళీ మధ్యప్రదేశ్ ఈ అడవుల్లో అక్కడ బలకొన్న తర్వాత ఇప్పుడు ఈ కేంద్రమే చొరవ తీసుకునేది అక్కడ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.